జై శ్రీరామ్. నేను మీ బడి శ్రీరాములు, బందరవానిపేట గ్రామం, జనసేన పార్టీ కార్యకర్త. నేను 20 రోజుల క్రితం ఒక వీడియో చేయడం జరిగింది. మనకి పానింగ్కి వెళ్ళే రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు శుభ్రం చేయమని చెప్పి. శుభ్రం అయితే చేశారు, కానీ ఆ చెత్త అనేది కొంచెం దూరం జరిపారు అంతే. అంటే ఇల్లంతా తుడిశారు, వీధి వరకు అది గట్టు వరకు వచ్చేటప్పటికి అక్కడ తెలిసారు అన్నమాట. మరి ఆ వాసన అనేది ఇంట్లోకి వస్తుందా రాదా? పని జేసీబీ వరకు అప్ చెప్తే వాడు ఏం చేస్తున్నాడు, నాకు తెలిసినంత వరకు ఈ చెత్తని వేరే దగ్గర జనావాసాలు నివసించిన దగ్గర కొంచెం దూరంలో డంపింగ్ చేసేటట్లుగా ఏర్పాట్లు చేయాలి. ఇప్పుడు మీకు నేను పని చెప్పేంతటి వాడిని కాదు, నాకు తెలిసినంత వరకు చెప్పాను. పనితీరు ఇలా ఉంది. మనకి ఇది తోనింగ్కి వెళ్ళే రోడ్డు, మన కాలనీ నుంచి తోనింగ్కి వెళ్ళే రోడ్డు. పెద్దగా మార్పేయట్లేదు, అంతే ఉంది. వచ్చి జేసీబీ తోటి ఇలాగ మామూలుగా ఒక అరగంట రోడ్డు జరిపేశారు. ఈ పార్టీ దానికి వీడియో చేయడం ఎందుకు, బయలు బయలో మార్పు రాదు అని మీరు డిసైడ్ అయిపోయారు కాబట్టి తర్వాత పరిస్థితులు అనేవి దానికి మీరు సిద్ధమవ్వండి. ఇప్పుడు ఈ చెత్త అంత ఉంది, దీన్ని కాలిస్తే ఎవరైనా కొట్టేస్తారా, తిట్టేస్తారా? మీకు హక్కు ఉంటుంది కదా. ఆ చెత్తని దూరంగా తీసుకొని వెళ్ళి జల్లాలు తప్పించి, కానీ అదేదో దగ్గరుంది కొంచెం దూరం జరిపేసి మేము పని చేసేసామని చెప్తే అవ్వదు కదా. వీడియో చూడండి. ఒక 20 రోజుల క్రితం ఏ విధంగా అయితే ఉందో కొంచెం మార్పు చేశారంటే, అక్కడ ఉంది కొంచెం ముందుకు జరిపారు అంతే. దీనికి బ్లీచింగ్ పౌడర్ కానీ ఏవి కూడా మా పని వరకు క్లీన్ చేసాం, అక్కడ బిల్లు పెట్టేద్దాం అంతే. మీకు ప్రశ్నించడం మీకు ఇబ్బందిగా అనిపిస్తుందా? నేను 100 సార్లు కాదు, 200 సార్లు కూడా ప్రశ్నిస్తూనే ఉంటాను, మార్పు వచ్చేంత వరకు. మీరు అన్నట్లుగా ప్రజల్లో మార్పు రావాలి, వస్తుంది. మార్పు ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. ఎక్కడ మార్పు రప్పించాలో అక్కడే అన్ని విధాలుగా ఫిర్యాదులు చేసి వచ్చాం, వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటారని చెప్పారు. రోడ్డు కొంచెం ఇక్కడికి ఉండేది, రోడ్డు మధ్యకు ఉండేది చెత్త, కొంచెం ముందు తోసారంతే, కొంచెం వెనక్కి సైడ్కి తోసారంతే. మరి ఈ చెత్తని తోసారు, దీని మీద ఏదో ఇసుక లాంటిదో రాళ్ళు లాంటివి ఏటో వేసి అది పూర్తిగా భూస్థాపితం చేస్తే, నీట్గా ఉంచితే ఆ ప్రజలు కూడా ఇదంత బాగా చేశారు, దీని మీద మళ్ళీ మనం చెత్తలు వేయకూడదురా